కేంద్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయాలనిపిస్తుంది నాకు. దేశవ్యాప్తంగా ఇలా మొన్న జరిగిన నాగపూర్ ఘటనలలో జరిగిన హింసలు గాని, ఇటువంటివి ఏవైనా సరే, హింస, దహనం గాని, మహిళలపై వేధింపులు, పోలీసులు గాని, పారామిలిటరీ దళాల మీద గాని, మన భారత సైన్యం మీద గాని, ఈ దాడికి పాల్పడే నేరస్తులు, ఈ నేరస్తులు గాని, ముష్కరులు గాని, ఎవడైనా గాని ఒక వాళ్ళ ఎజెండా ఒకటి పెట్టుకొని ఇలాంటి దాడులు గాని చేసే వాళ్ళ మీద తక్షణం వాళ్ళకి ఏం చేయాలంటే శిక్షగా ఉచిత రేషన్ దొబ్బి తింటుంటారు మన దేశం మీద పడి. ఆ రేషన్ కట్ చేయాలి. అలానే కరెంటు బిల్లుల మీద మాఫీ ఏదైనా ఉంటే అది కూడా రద్దు చేసేయాలి. తర్వాత ఆయుష్మాన్ కార్డులు కానీ, గ్యాస్ సబ్సిడీలు కానీ, ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళ నిర్మించుకోవడానికి ఇచ్చే సబ్సిడీ కానీ, తర్వాత కిసాన్ సన్మాన్ నిధి కానీ రైతులకు ఇచ్చేది, అట్లానే ఇతర పథకాలు, ప్రయోజనాలు మరియు ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ఓటు హక్కు అంటే ఓటు వినియోగించుకునే హక్కు కానీ ఇటువంటి ఏమీ లేకుండా నిషేధించాలి. మనం మైనర్ బాలులు ఎవరైనా కానీ మైనర్లు వాహనాలు నడిపితే వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వటం, లేకపోతే వాళ్ళకి శిక్షలు అమలు చేయటం కానీ, ఫైన్ వేయటం, ఇటువంటివి మనం చట్టంలో ఇదొకటి తీసుకొచ్చి ఆర్టీఐ చట్టం ప్రకారం అవి ఎట్లా చేస్తున్నారో అలానే ఈ అల్లర్లలో పాల్గొన్న మైనర్ పిల్లలు ఉంటారు కదా, ఆ మైనర్ పిల్లల తల్లిదండ్రులకు కూడా పైన మనం చెప్పుకున్న ఈ పథకాలు కానీ ఇటువంటివన్నీ ఆ హక్కులన్నీ వాళ్ళకి తొలగించేయాలి. తర్వాత భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఏ ప్రయోజనాలు కానీ, వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఎటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ప్రయోజనాలు, పథకాలు అలా ఏ విధంగా అయినా సరే వాళ్ళకి అందుబాటులో ఉండకూడదు. అలానే వాళ్ళకి ఏర్పాట్లు ఏవైనా ప్రభుత్వం తరఫున ఎటువంటి ఏర్పాట్లు కానీ ఏవి ఉండకుండా కఠినమైన చర్యలు తీసుకుంటే, ఈ రకంగా గనక ఒక చట్టం ఏదైనా గనక తీసుకొని రాగలిగితే అప్పుడు ఈ అల్లర్లు కానీ, ఇటువంటి ఈ దాడులు చేయటం కానీ, రైళ్లు తగలబెడతాం, బస్సులు తగలబెట్టడం, ప్రభుత్వ ఆస్తులు నష్టం చేయటం, ఇలా మూకుమ్మడిగా నాగపూర్లో జరిగినట్టు కానీ, ఇంకా మన భైంస కానీ ఇట్లా వేరే ప్రాంతాల్లో ఎక్కడైనా ఇలాంటివి జరిగిన కేసులు మనం చూస్తే వీళ్ళు ఏంటంటే కఠినమైన శిక్షలు అనేవి లేకుండా ఉండటం వల్ల వీటికి ఇలాంటి చర్యలకు పాల్పడటం జరుగుతున్నారు. ఇది ఒక ఏ వర్గమైనా సరే, అది భారతదేశంలో నివసించే ఏ వర్గం వాళ్ళకైనా సరే ఇటువంటి శిక్షలు కానీ ఇటువంటి ఒక చట్టాన్ని తీసుకొస్తే బాగుంటుంది. ఆ రకంగా ఆలోచించి కేంద్ర ప్రభుత్వం కనుక ఒక చట్టం చేసి దీన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విధంగా దాని మీద చర్యలు తీసుకుంటే రాను రాను ముందు భవిష్యత్తులో ఇటువంటి నేరాలు కానీ, ఇటువంటి దాడులు కానీ చాలా మటుకు నివారించే అవకాశం ఉంటుంది అని నా అభిప్రాయం.